ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు అతి శుభమైన నామను బట్టి చేరి ఉన్న మీకందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాత్ములను బట్టి మరొకసారి ఈ శుక్రవారంలో దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి మన ప్రభువుని బట్టి ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, ఈ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరుగు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండెనని ఒక్క తొట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తన కుమారుని లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలన్నింటిలోనూ నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా, వాడు మరేమి లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతిని తెలియచెప్పగా, నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవును, ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నారుడు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ సమయంలో నీ కొద్ది మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ దాసుని సిలువ చోటును మరుగుపరిచేయడం ఆత్మశక్తి అభిషేకిని బలపరిచయ. నీ దాసుని నోట నుండి నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, వినగలుగు చెవి, గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనస్సు మాకందరికి అనుగ్రహింపజేసి నీ రాకడకు ఆయుధపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమై ఉన్నదంటే, నూనె మన బాధలన్నిటి నుంచి విడిపించేదై ఉన్నది అనే అంశం ఇది. రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో ఎలీషా కాలంలో ఎలీషా శిష్యులైన వారు అంతకుముందు ఎవరు అంటే ఏలియా శిష్యులైనటువంటి వారు 50 మంది ఉండేవారు. ఈ 50 మంది శిష్యులైన వారు ఏలియా దగ్గర శిష్యులుగా చేరి దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క మాటలు వారు చెప్పుడు వారు జీవిస్తూ వారి యొక్క భక్తి జీవితము కొనసాగిస్తూ ఉండేవారు. అటువంటి కాలంలో ఏలియా ఆరోహణం అయిపోయిన తర్వాత అక్కడ విడవబడిన వారు ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి కాలంలో ఎలీషా దగ్గర ఈ 50 మంది శిష్యులు కూడా కొనసాగుతూ ఉన్నారు. కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక శిష్యుడు చనిపోయాడు. దేవుని బిడ్డారా, చనిపోయిన తర్వాత
అతనికి ఉన్నటువంటి భార్య, 20 కుమారులు ఉన్నారు. కుమారులు ఉన్నప్పుడు కొంతకాలానికి వారు ఎదుగుచూ ఉన్నప్పుడు ఆ వారు అప్పు చేసి, తన యొక్క భర్త ఉన్నటువంటి కాలంలో వారు అప్పు చేసిన తర్వాత ఆ రుణము తీర్చమని అప్పుల వాడు వచ్చి ఈ తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనము, నీకు ఇచ్చినటువంటి ధనము నీకు ఇవ్వలేదు కనుక నీ కుమారుని మేమేం చేస్తామో తెలుసు అంటే దాసునిగా తీసుకుని వెళ్ళిపోతాం, బానిసనిగా మేము తీసుకుని వెళ్ళిపోతాం, ఆ కుమారుని ఇవ్వమని చెప్పి ఈ యొక్క అప్పిచ్చినటువంటి వాడు అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈమె చేసిన పని ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈమె మాట్లాడుచున్న మాట ఎప్పుడు తెలుసు అంటే, ఇదిగో ప్రవక్త శిష్యుల్లో ఒక శిష్యుడు నా భర్త, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేమైతే అప్పులు కలిగి ఉన్నాం, మేము దాసులమైపోవడానికి నా కుమారుడు వచ్చి అప్పుల వాడికి వచ్చి నా కుమారులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతానంటున్నాడు. అయ్యా ఇదిగో మా పరిస్థితి ఏమిటని దేవుని యొక్క దాసుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందంట. మొరపెట్టినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నేను మీకేం చేయదలుచు ఉన్నాను అని చెప్పి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీ దగ్గర ఏముంది అని అడిగారు. అడిగినప్పుడు నూనె కుండ ఒక్కటే ఉంది, దాంట్లో నూనె కూడా లేదు అని ఆమె జవాబిచ్చింది. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసు అంటే, నీకు తెలిసిన ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళు, వారి దగ్గర దొరికేటువంటి పాత్రలన్నీ కూడా కుటాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి నీ ఇంటిలోకి వెళ్ళి నీ 20 కుమారులు నీవు కూడా తలుపు మూసేసుకోండి. ముందుగా తలుపు మూసివేసుకుని ఆ నూనెతో ఆ పాత్రలన్నీ కూడా నింపండి. నింపబడిన పాత్రలు వచ్చే నూనె నీవు అమ్ముకుని ఆ యొక్క రుణము తీర్చుకోండి, మిగిలిన నూనెతో మీరు బ్రతకండి అని చెప్పాడు దేవుని బిడ్డ ప్రవక్త. అయితే అది చేయవలసిన పని ఏమిటి అని మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు అసలు ఎందుకు అప్పులు పాలైపోతారు అనేది కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు అప్పులు పాలైపోతాం? ఎందుకు మన యొక్క ఇళ్ళు తాకట్టు పెట్టుకుంటాం? ఎందుకు మనం అనేకుల దగ్గర వడ్డీ కట్టలేక మనకున్నటువంటి స్థలాల్ని, మనకున్నటువంటి ఇల్లులను విడిచిపెట్టేస్తాం? మనం ఆలోచన చేస్తే మన యొక్క జీవితంలో అప్పు చేయకూడదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నప్పటికీ కూడా మన యొక్క కుటుంబం విస్తరిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క బిడలైన వారు ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పు చేయక తప్పదేంటి దేవుని బిడ్డారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అప్పు చేయనటువంటి వారు లేకపోలేదు, అప్పు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి నెహెమ్యా కాలంలో కూడా అటువంటి వారే ఉన్నారు దేవుని బిడ్డారా. వారు కూడా ఈ తగువ ఎందుకు వచ్చింది వారి దగ్గరికి కూడా అని మనం ఆలోచన చేస్తే, అప్పు చేసినటువంటి వారు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమై ఉన్నదో తెలుసా అంటే, ఇక్కడే మనం చదివిన ఈ వాక్య భాగంలో నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే మనకు మొదటి వచనం కొన్ని మాటలు చదువుదాం. 5వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం, తన సహోదరులైన యూదుల చేత యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు నేను నా కుమారులను మా కుమార్తెలను అనేకులు, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను, మా ద్రాక్ష తోటలను, మా ఎండ్లను కుదువ పెట్టిందము కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుడికై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసినవి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలు వంటి వారి కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటికై అప్పగింపబడివని వచ్చెను. ఎప్పటికీ మా కుమార్తెలను కొందరు దాస్యములో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలను అంజీర వశమున ఉండగా
వాటిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఎందుకు కొదువు తెచ్చుకుంటారు, ఎందుకు అప్పులు తెచ్చుకుంటారు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ యొక్క కొదువ, ఈ యొక్క తగువ ఎవరి దగ్గరికి వచ్చిందంటే నెహెమ్యా గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చిన తగువులన్నీ కూడా చూస్తే ఎందుకు వచ్చినాయి ఈ తగువులంటే, వారంట మేమును మా కుమారులను మా కుమార్తెలను మేము అనేకులం అయిపోయాం. ఆనాటి కాలంలో ఒక్కడు ఇద్దరు ఉండేటువంటి వారు కాదు బిడ్డలు. ఎంతమంది ఉండేవారు తెలుసా? ఒక్కొక్కరికి 12 మంది, ఒక్కొక్కరికి అవసరమైతే 10, 15 మంది, 20 మంది బిడ్డలైన వారు లేకపోలేదు, అనేక మంది ఉన్నారు. అయితే ఈ రోజున ఎంతమంది బిడ్డలు ఉన్నారంటే ఒక్కడో లేక ఇద్దరే. అయినప్పటికీ కూడా అప్పులు పాలైనటువంటి వారు లేకపోలేదు, అనేక మంది ఉంటూనే ఉన్నారు. దేవుని బిడ్డ, మేము అనేకులము, మా కుమార్తెలు మా కుమారులు మేము అనేకులమై ఉన్నాము కనుక మా కుటుంబంలో పోషణ కొరకు మేము పొదుపు తెచ్చుకున్నాం అని కొందరు చెప్తూ ఉన్నారంట. కొందరైతే ఏమి చెప్తూ ఉన్నారంట, ఇదిగో మా యొక్క కుటుంబంలో క్షేమం ఉన్నందున తినడానికి ఆహారము లేక మేమేం చేసామంటే అప్పులు తెచ్చుకున్న మా భూములను, నాకున్న ద్రాక్ష తోటలను ఏం చేసాం, తనఖా పెట్టి మేము అప్పు తెచ్చుకున్నాము అని కొందరు చెప్తూ ఉన్నారు. కొందరైతే ఏం చెప్తూ ఉన్నారంట, మేము రాజులకు మేము పన్ను చెల్లించాలి కనుక మేము అప్పు తెచ్చుకున్నాం. ఈ రోజున చాలా మంది ఏం చేస్తూ చేసేటువంటి పని తెలుసా? కొందరైతే తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో అప్పు చేసేటువంటి వారు ఉన్నారు. అలాగే కొందరైతే గవర్నమెంట్ కి లేకపోతే కరెంటు బిల్లు కట్టాలనో లేకపోతే ఏదో ఒక రీతిగా పన్ను చెల్లించాలనో ఏం చేస్తూ ఉన్నారు తెలుసా అంటే అప్పు చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డ, అయినంత మాత్రాన అయితే మీరు చెప్తున్న మాట ఏమిటి అంటే, ఇదిగో మా భూములను మేము చేసి మాకున్నటువంటి పరిస్థితిని బట్టి మేము అప్పు చేయగా వారు మా భూములన్నీ కూడా స్వతంత్రించుకున్నారు. ఎందుకో తెలుసా? మేము వారికి చెల్లించవలసిన సొమ్మును మేము చెల్లించలేకపోయాము కనుక మా భూములు వారు స్వతంత్రించుకున్నారని వారందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మేము ఇదిగో వారి యొక్క కుమారుల వంటి వారు కాదా, మేము అటువంటి వారు కాదా, ఇదిగో మేము చెల్లించడానికి మా శక్తి సరిపోవట్లేదు, మేము అప్పు తీర్చడానికి మా శక్తి సరిపోవట్లేదు, మా కుమార్తెలను మా కుమారులు తీసుకుని పోయి వారు దాసులకి చేర్చుకున్నారు. అయ్యా నెహెమ్యా మాకు కవ్వు తీర్చిన ఆయన అని చెప్పుకున్నారు. ఈ రోజున మన యొక్క జీవితంలోకి వచ్చి చేసేటువంటి పని తెలుసా? నీవు అప్పు తీర్చకపోతే నీ ఇల్లు స్వతంత్రించుకుంటా, నీవు అప్పు తీర్చకపోతే నీ పొలాన్ని తీసేసుకుంటావు అనేటువంటి వారు లేకపోలేదు, తీసుకున్న వారు కూడా ఉన్నారు. లేకపోలేదు దేవుని బిడ్డ, అనేక మంది పొలాలు ఈ రోజున చాలా మంది పొలాలు సంపాదించుకున్న పొలాలు ఎటువంటివో తెలుసా అంటే అప్పిచ్చి వారికి ఉన్నటువంటి పరిస్థితిని, వారికి ఉన్నటువంటి కరువును, వారికి ఉన్నటువంటి అసరాగా తీసుకుని భూములు స్వతంత్రించుకునేటువంటి వారు లేకపోలేదు. ప్రభునందు దేవుని బిడ్డ, అనేక మంది గృహాలు కూడా స్వతంత్రించుకుని గృహాన్ని ఖాళీ చేసి బయటికి పంపించిన వారు లేకపోలేదు. దేవుని బిడ్డారా, అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందో తెలుసా అంటే, నువ్వు ఎంత మాత్రము కూడా నీ యొక్క కుటుంబాన్ని కానీ నీ బిడ్డలైన వారిని కూడా పొదువు పెట్టడానికి వీల్లేదు అని లేవి కాండము తెలియపరుస్తూ ఉన్నప్పటికీ, అయినంత మాత్రాన వారి మీద నువ్వు కరుణ చూపించని యేసు ప్రభువు వారు అప్పు చేసిన వారి మీద కరుణ చూపించమని తెలియపరుస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కరుణ కటాక్షము లేకుండా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? కుటుంబాలను, గృహాలని, బిడ్డలైన వారిని, లేకపోతే నీ బిడ్డలు ఏం చేయమంటున్నారు తెలుసు, బాధ్యతలు పెట్టి నువ్వు తీర్చు అని ఏం చేస్తున్నారు తెలుసా? బిడ్డలైన వారు తీసుకుని కమతో పెట్టించుకునేటువంటి వారు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, మనకు ఉన్నటువంటి అప్పుల బాధను బట్టి, మనకు ఉన్నటువంటి కొదువును బట్టి, మనకు ఉన్నటువంటి క్షేమమును బట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళితే తీర్చబడుతూ ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుని బిడ్డ, అయితే ఆమె దగ్గరికి వచ్చి ఆ యజమానుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ కుమారుని కూడా నాకు దాసులుగా తీసుకుని ఇచ్చే, వారు తీసుకుని వెళ్ళి దాసత్వం చేసుకున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు ఈమె చేయవలసిన పని తెలుసు అంటే, ధనవంతుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నా కుమారుడు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, ఇదిగో వారి కొరకు నువ్వేమైనా ధనం సహాయం చేయమని అడగాలి. కానీ ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసు అంటే, ధనికుల దగ్గరికి వెళ్ళలేదు, రాజుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసు అంటే, దేవుని యొక్క దాసుల దగ్గరికి నడిపించబడింది.
దేవుని యొక్క దాసుడు నీ అప్పు ఏమైనా తీరుస్తాడా? దేవుని యొక్క దాసుడు నీకున్నటువంటి ఇబ్బంది తీరుస్తాడా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళావు అనేటువంటి వారు ఈ రోజున లేకపోలేదు. లోకంలో నీకున్నటువంటి కష్టమును తీర్చేది, నీకున్నటువంటి ఇబ్బందులు తీర్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ప్రభునందు దేవుని బిడ్డ, అందుకే ఆ సంగతి గుర్తెరిగినటువంటి యొక్క కుమార్తె తన భర్త ఎటువంటి వాడంటే తెలుసు అంటే దేవుని యందు మిగుల భక్తి గలవాడై ఉన్నాడనే సంగతి నువ్వు ఎరుగుదువు కదా అని మాట్లాడు. అందుకే ఈమె తన భర్త ఎటువంటి భక్తి వాడు అంటే దైవ భక్తి కలిగినటువంటి వాడు కనుక, ప్రతిదీ కూడా దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వాడు కనుక, పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వాడు కనుక వీరికి ఉన్నటువంటి కొదువులు తీర్చేది నా దేవుడిని యెహోవా మాత్రమే తీర్చగలడని దైవ సన్నిధికి పరుగున వెళ్ళింది అన్న దేవుని బిడ్డ. దేవుడి యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది, అయ్యా ఇదిగో నా భర్త చనిపోయాడు. ప్రవక్త శిష్యుల్లో ఒక శిష్యుడు నా భర్త. అయితే ఈ రోజున నాకు ఒక సమస్య వచ్చింది. ఏమిటి యొక్క సమస్య అంటే ఇదిగో మేమైతే అప్పులు పాలైపోయి ఉన్నాం. నా కుమారులు అయితే దాస్యానికి తీసుకుపోవడానికి ఆ డబ్బులు ఇచ్చినటువంటి వాడు వచ్చాడు అని మాట్లాడుతూ ఉన్న దేవుని బిడ్డ. వచ్చినప్పుడు ఆ ప్రవక్త చెబుతున్న మాట చూడండి, నేను మీకేమి చేయదలుచుకున్నాను అని మాట్లాడినప్పుడు ఈమెమి చేయమని మాట్లాడాలి? అయ్యా నాకు అప్పు తీర్చమని మాట్లాడలేదు. నాకు అప్పు తీర్చమని, నా అప్పు తీర్చులాగిన ఇదిగో నువ్వు సహాయం చేయమని దేవునికి దోషని మాట్లాడు. తనకున్న సమస్య మాత్రము దేవునికి దోషం దగ్గర పెట్టింది దేవుడు. ఈ రోజున మనం ఎటువంటి సమస్య కలిగి ఉన్నప్పటికీ, నీ శక్తి సాలకున్నటువంటి సమస్య ఉండొచ్చు, లేకపోతే నీ వల్ల కాని సమస్య ఉండవచ్చు, నిన్ను బాధిస్తున్న సమస్య ఉండొచ్చు, ఏమైనప్పటికీ ఆ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసు అంటే దేవుని యొక్క దాసుల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క దాసుడు దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని యొక్క ఆత్మచేత పూర్ణుడైనటువంటి వాడు కనుక దేవుని యొక్క దాసుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సమస్య పరిష్కరించబడుతుంది అనేటువంటి విశ్వాసము నీవు కలిగి ఉండాలి. అంతేకాని అయ్యో నువ్వు అప్పులు పాలైపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఏం చేస్తాడో, నువ్వు అప్పు తీరుస్తాడా అనేటువంటి అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు. ప్రభువును దేవుని పెట్టాలి. ఈ కుమార్తె పరుగున దైవ సన్నిధికి వెళ్ళింది. దేవునికి దాసుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నీ దగ్గరే ఉంది అనేది. నీ అప్పు తీర్చడానికి ఎక్కడి నుంచో ఏదో తీసుకున్నాడు. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవుడు నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన సమర్థుడు మన దేవుడు. నీ చేతిలో ఏముందో, నీ చేతిలో ఏదైతే ఉందో దాని ద్వారా నీ కార్యములు జరిగించడానికి నా యేసయ్య సమర్థుడు అనేటువంటి నమ్మక నువ్వు కలిగి ఉండాలి. నీ దగ్గర ఏముందన్నప్పుడు ఆమె చెబుతున్న మాట ఏమిటి తెలుసు అంటే నూనె కుండ ఒకటే ఉందని మాట్లాడింది దేవుని మీద. నూనె కుండ ఒక్కటే ఉంది అని చెప్పినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమిటి తెలుసా? ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయితే నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గర ఏ పాత్ర దొరుకుతుందో ఆ పాత్ర తీసుకుని వచ్చి లోపల గదులు తలుపు వేసాయి మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ. తలుపు వేసినప్పుడు ఆత్మాభిషేకము కుమ్మరించబడుతుంది. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రభువును దేవుని బిడ్డారా, అందుకే ఎవరైనా రోగి ఉన్నప్పుడు అది నూనె తీసుకుని వెళ్ళి సంఘ పెద్దలను పిలువనంపించాలి. ఆ వారు వచ్చి నూనె రాసి ప్రార్థించినప్పుడు విశ్వాస చేయని ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఎందుకు మాట్లాడుతున్నాడు యొక్క వాక్యం అంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డ. ఈ గదిలోకి వెళ్ళి నువ్వు నూనె నింపే అన్నాడు. ఎలాగ నింపగలదు ఈ కుమార్తె? పాత్రలన్నీ తీసుకుని వచ్చి నూనె ఏమన్నా కుండల నిండా ఉందా? ఉట్టి పాత్ర ఉంది మాత్రమే. నూనె పాత్ర ఉట్టి పాత్ర మాత్రమే ఉంది. ఆ పాత్ర ఒట్టిగా ఉంటే దాని ద్వారా ప్రయోజనం ఏమి లేదు. కానీ ఆ పాత్ర దేనితో నింపబడితే నీ అప్పులు తీర్చబడతాయి తెలుసు అంటే నూనెతో నింపబడినప్పుడు మాత్రమే, నూనెతే నువ్వు నింపుకున్నప్పుడు మాత్రమే నీ అప్పులు బాధలన్నీ కూడా తీర్చబడతాయని చెప్పి అది చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఇరుగు పొరుగు వారి యొక్క పాత్రలన్నీ కూడా వారి యొక్క కుమారులు పంపించింది. ఎక్కడ ఏ పాత్ర దొరికితే ఆ పాత్రలన్నీ కూడా తీసుకుని రా అని చెప్పినప్పుడు ఆ పాత్రలన్నీ కూడా తీసుకుని వచ్చింది.
ఆ పాత్రలను తీసుకుని ఆ యొక్క గదిలోనికి వచ్చి తలుపులు వేసి నూనె నింపడం ప్రారంభించింది. అంటే నూనె నింపడం అంటే చూడండి, ఈ పాత్ర ఏదో కాదు, ఈ పాత్ర ఏమి కాదు, మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. మన హృదయము ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఈ హృదయము ఏ పాత్ర తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పాత్ర. అందుకే నీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ఎందుకు మాట్లాడుచు ఉన్నాడు? ఈ హృదయము దేవుడిది. ఎవరిది అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడడానికి మాత్రమే దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చాడు. దీన్ని ఒట్టిగా ఉంటే నీ జీవితంలో అప్పులు కనపడుతూ ఉంటాయి. ఈ పాత్ర ఒట్టిగా ఉంటే నీ జీవితంలో సమస్యలు కనపడుతూ ఉంటాయి, ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. కనుక ఈ పాత్ర ఒట్టిగా ఉండడానికి వీల్లేదు. ఈ ప్రవక్త తన యొక్క భార్య చనిపోయినప్పటికీ కూడా ఈ పాత్ర ఏమో తెలుసు అంటే ఒట్టిగానే మిగిలిపోయింది, కానీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడలేదు. కనుక ఆయనకు సమస్య ఎదురైంది. ప్రవక్త చెబుతున్నాడు, ప్రవక్త ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ పాత్ర నూనెతో నింపు. ఇదిగో నేను నూనె పంపిస్తున్నాను, ఆ నూనెతో నింపని ఆయన ఎక్కడన్నా రాశాడా? ఏమన్నాడు? ఆ పాత్రను తీసుకుని నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, ఆ పాత్రని తీసుకుని వెళ్ళి నువ్వు నూనెతో నింపు అన్నాడు. దేవుని బిడ్డ అంటే చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తూ ఉన్నారు వారి మధ్యలో ఉంటారన్న దేవుడు. ఈమె చేసిన పని తెలుసు అంటే ఇరుగు పొరుగు వారందరి యొక్క ఒట్టి పాత్రలు అనగా వారందరినీ కూడా గదిలోనికి తీసుకుని వచ్చింది. వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మాభిషేకము కుమ్మరించడం ప్రారంభించింది. దేవుని బిడ్డారా, ఆత్మాభిషేకము వారందరి మీదకి కుమ్మరించబడినప్పుడు వాటిలో ఉన్న పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడిపోయి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అప్పుడు దైవజనుడికి వచ్చింది, వచ్చి మాట్లాడుతూ ఉంది, అయ్యా ఇదిగో పాత్రలన్నీ కూడా నిండిపోయి అన్నప్పుడు ఇదిగో నువ్వు వెళ్ళు, ఇంకేమైనా పాత్ర దొరికితే తీసి తెచ్చుకో. వీళ్ళు ఎక్కడ దొరకలేదు పాత్రలు, అయ్యా ఇంకెక్కడ దొరకలేదు అన్నప్పుడు అయితే ఆ నూనెతో నీవేమన్నాడు, ఏమన్నాడు, నీ అప్పులన్నీ కూడా తీర్చుకుని మిగిలిన నూనెతో, ఇంకా మిగిలిపోయిన నూనెతో నీవును నీ కుమారుడు కలిపి బ్రతకండి అన్నాడు. దేవుని బిడ్డ, మరి ఇంత అద్భుత కార్యము జరిగించబడడానికి గల కారణం ఏంటి? ఇంత అద్భుత కార్యం జరిగించబడడానికి గల కారణం ఏమిటి తెలుసు అంటే ఆమె యొక్క విశ్వాసమే. దైవజనుడి దగ్గరికి వెళితే నా యొక్క సమస్య తీర్చబడుతుంది, దైవజనుడి దగ్గరికి వెళితే నా కుమారుడు బానిసత్వంలోకి వెళ్ళకుండా కాపాడబడతారనే విశ్వాసము ఆమె కలిగి ఉన్న దేవుని బిడ్డ. దేవుడు ఎప్పుడు కూడా మన అవసరాలను తీర్చడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ మన యొక్క నమ్మిక లేకే మనం ఏం చేయలేకపోతున్నాం తెలుసా? దేవుడి యొక్క నడిపించబడలేకపోతున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పొందుకోలేకపోతున్నాం. ఈమె అప్పులు తీర్చింది ఎవరు తీర్చారు? తన ఇరుగు పొరుగు వారు తీర్చారా? లేదే. మరి ఎవరు తీర్చారు? వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా నూనె పరలోకము నుంచి కుమ్మరించబడింది. ఇది ఎవరు ఇరుగు పొరుగు వారు ఇచ్చింది కాదు. ఆమెకున్నటువంటి పాత్ర ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడిందో ఈ పరిశుద్ధాత్మ తన అప్పులను తీర్చింది, ఈ పరిశుద్ధాత్మ తన కుటుంబాన్ని పోషించింది, ఆ పరిశుద్ధాత్మే తన యొక్క కుమారుని దాస్యములోనికి వెళ్ళకుండా కాపాడింది. దేవుని బిడ్డ, మరి అటువంటి పరిశుద్ధాత్మను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఈ రోజున ఈ దినాలన్నీ కూడా తైలాభిషేక పండుగలు చేసుకునేటువంటి రోజులు ఏంటి? దేవుని బిడ్డ, ఈ కరోనా వైరస్ గురించి చాలా మందికి తెలియట్లేదు, కానీ చాలా మంది చాలా సంఘాల్లో చేసే పనులు తెలిసి తైలాభిషేక పండుగ చేస్తూ ఉంటారు. అభిషేకము కుమ్మరించబడాలన్నట్టుగా ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ అభిషేకము తైలాభిషేక పండుగ రోజునే రాదండి. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవునికి ఆ దాసుల ద్వారా ఎవరైతే అభిషేకించబడతారో వారు దేవునికి అభిషేకం చేత నింపబడేటువంటి వారిగా ఉన్నారు. వారి యొక్క హృదయం నిండా దేవునికి అభిషేకం ఎప్పుడైతే నింపబడుతుందో వారి జీవితంలో సమస్యలు కనపడం, వారి జీవితంలో కష్టములు కనపడం. ఒకవేళ వచ్చిన ఆ పరిశుద్ధాత్మ పరిష్కరించే తెలుసా? నీకు శాంతిని, సమాధానాన్ని. ఈమె ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసు అంటే దేవుని యొక్క దాసుల దగ్గరికి వచ్చింది. దేవుని యొక్క దాసుడు ఆయన మాట్లాడుతూ ఉంది, నేను అప్పులు పాలైపోయాను, ఇదిగో ఆ యొక్క అప్పులిచ్చినటువంటి వాడు నా గృహం మీదకి వచ్చి నా కుమారుడు దాసులుగా పంపిస్తూ ఉన్నాడు, తీసుకుపోతానంటున్నాడు అని సెలవిచ్చినప్పుడు ఈయన చెప్పిన పని ఎలా ఉందో తెలుసు అంటే ఇదిగో నీ దగ్గర ఉన్నది ఏంటి? ఒట్టి పాత్రే, ఒట్టి పాత్రే.
ఆ ఒట్టి పాత్రను తీసుకుని ఇంకా ఇరుగు పొరుగు దగ్గర ఉన్న పాత్రలన్నీ నీ ఇంటిలోకి తీసుకువెళ్ళి తొరపేసు నువ్వు ఏం చేయమన్నాడు? పాత్రలన్నీ నూనెతో నింపమని చెప్పాడు. అప్పుడు ఈమెమని మాట్లాడాలి, ఈమెమని మాట్లాడాలి? అయ్యో నేను అప్పులు పాలైపోతే, నా ఇంట్లో నూనె లేకపోతే, నా ఇంట్లో అయ్యో అసలు కూర వండుకోవడానికి కూడా నూనె లేదంటూ ఉంటే ఆ ఒట్టి పాత్రకి నూనెతో నింపుకున్నావు, నూనె ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని ప్రశ్నించిందా? మరి ప్రశ్నించలేదు. దేవుని యొక్క దాసుడు చెప్పినట్లుగా ఆమె చేసినప్పుడు ఆమె యొక్క జీవితంలో సమస్య పరిష్కరించబడింది. దేవుని యొక్క దాసుడు చెప్పినట్లుగా ఆమె చేసినప్పుడు ఆమె యొక్క జీవితంలో అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయి. దేవుని యొక్క దాసుడు చెప్పినట్లుగా ఆమె చేసినప్పుడు తన యొక్క కుమారుడు దాస్యములోనికి వెళ్ళలేదు. ఈ యొక్క ఎలీషా గురువు గారైనటువంటి ఏలియా ఆయన చేసిన పని కూడా అదే. దేవుని బిడ్డారా, ఒకనొక దినాన్ని ఆమె చూసినప్పుడు సారెపతి యొక్క వెలువరాల దగ్గరికి ఎవరు పంపించాడు? ఏలియా ప్రవక్తను దేవుడు పంపించాడు. పంపించినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది, ఈ రొట్టెను నేను వేసుకుని ఇదిగో కొంచెము పిడికిడి పిండి, కొంచెం గుడిలో కొంచెం నూనె మాత్రమే ఉంది, అది వేసుకుని నేను నా కుమారుడు అప్పం వేసుకుని తిని చచ్చిపోదామని అనుకున్న సమయంలో దేవుని యొక్క దాసుడు ఏమని చెప్పాడు? నీవు మొట్టమొదటిగా నీవు ఒక రొట్టె వేసుకుని నా దగ్గరికి తీసుకుంటా, తర్వాత నీవు నూనె కూడా వేసుకుని అన్నాడు. అయ్యో ఇదిగో ఈ రొట్టె నేను వేసుకుని మేము తింటే మేము బ్రతుకుతాము, కానీ ఈ రొట్టె వేసి ఈ యొక్క ప్రవక్తికి ఇచ్చేది మా పరిస్థితి ఏమిటంటే ఆలోచన చేయలేదు. దేవుని యొక్క దాసుడు చెప్పినట్లుగా ఆమె చేసింది. అందుకే ఆమె చేతులు ఏమైందో తెలుసా? చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16 వచనాన్ని కూడా ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16 వచనాన్ని. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ కుమారుడు చాలండి. దేవుని బిడ్డారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో చూడండి, యెహోవా ఎవరి ద్వారా సెలవిచ్చాడంట? తన దాసుని ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారముగా ఆమె చేసింది కనుక ఆమె యొక్క గుడ్డులో నూనె తక్కువ కాలేదంట. ఆమె పిండి అయిపోలేదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క దాసుడు చెప్పినప్పుడు ఆ చెప్పిన ప్రకారం ఆమె చేసింది. చేసిన దాన్ని బట్టి ఆమె యొక్క జీవితంలో దేవుని యొక్క మహిమ కార్యములు చూడగలిగింది. మరణము ఆ కుటుంబం నుంచి పారిపోయింది, కొరువు ఆ కుటుంబం నుంచి తొలగిపోయింది. దేశమంతా కొరువుంది, కానీ ఆ కుటుంబంలో సమృద్ధి చెంద ఎంతమంది పోషించబడుతున్నారు తెలుసా? ఏలియా, సారెపతి యొక్క వెధవరాలు, తన యొక్క కుమారుడు, ముగ్గురు 3.5 సంవత్సరాలు పోషించింది ఎవరు తెలుసా అంటే దేవుడే. గల కారణము దేవుని యొక్క దాసుల ద్వారా ఆమె చెప్పిన మాట ప్రకారం ఆమె చేసింది కనుక ఆమె జీవితంలో అద్భుత కార్యములు చూడగలిగింది. ఈ రోజున మన యొక్క జీవితంలో దేవుని యొక్క దాసులు చెప్పినట్లుగా మనం చేస్తే మనం బ్రతకలేమనుకునే వారు కొంతమంది ఉన్నారు. దేవుని యొక్క దాసులు చెప్పినట్లుగా మనం చేస్తే మన యొక్క నోటులోనికి ఆహారం వెళ్ళదనుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అందుకే వారి యొక్క బ్రతుకులో ఎప్పుడు చూసిన కష్టాలు, ఇబ్బందులు, కరువులు, నష్టాలు అని చెప్పుకునేటువంటి జీవితములు జీవిస్తూ ఎప్పటికీ కూడా వారు హృదయం అనేది దేవునికి ఆత్మ చేత నింపుకుంటే ఈ ఆత్మే వారి యొక్క కుటుంబాన్ని పోషిస్తుందని, ఈ ఆత్మే వారి యొక్క జీవితంలో క్షామమును తీసివేసి క్షామమును అనుగ్రహిస్తుందని సంగతి జ్ఞాపకం చేసుకోలేకుండా దేవునికి దాసుడు చెప్పినట్లుగా చేయకుండా ఇష్టానుసారంగా చేస్తూ దేవుడు మాకు కరువు కలగజేశాడు, దేవుడు మాకు అప్పులు పాలు చేశాడు, దేవుడు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశాడని దేవుని మీద అభండాలు వేస్తూ ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని అవమానపరిచేటువంటి క్రైస్తవులు ఈ రోజున లేకపోలేదు. అందుకే ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. దేశమంతా ఈ రోజున మన చూతుడు చాలా మంది మాట్లాడి పలికేడు తెలుసు అంటే కరువు ఏలుబడి చేస్తుంది. ఈ రోజు కరోనా వైరస్ ఒక్కటే కాదు, కరువు కూడా ఏలుబడి చేసి అయ్యో మేము ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉన్నాం, మేము ఎన్నో కష్టాలు పడిపోతూ ఉన్నాం అని చెప్పుకునేటువంటి వారు ఈ రోజున లేకపోలేదు. దేవుని బిడ్డలు, అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి నిన్ను దోషులుగా చేయకుండా ఆయన ఉండడానికి ఈ రోజున ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుని బిడ్డ ఎందుడో తెలుసా? నువ్వు ఎవరికి దోషులుగా ఉండకుండా ఉండాలి అంటే
నువ్వు దేవుని కింద, నువ్వు దాసుల కింద ఉండకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని నీ హృదయం అన్న దేవుని యొక్క ఆత్మచేత నింపుకోవాలి. లేకపోతే కనుక నీ హృదయం ఖాళీగా ఉంటే కనుక నీ హృదయాన్ని ఎవరు నింపుకుంటారో తెలుసంటే సాతాను చేత నింపబడుతూ ఉంది. అందుకే యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఒక ఇల్లు శుభ్రంగా తుడిచి అమర్చబడి ఉందంట. అమర్చబడి ఉన్నప్పుడు అక్కడికి వచ్చి అది ఖాళీగా ఉండడం చూసి ఒక దెయ్యం చూసి ఏం చేసిందంట? మరీ చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొని వచ్చిందంట. వారి స్థితి మొదటి స్థితి కంటే రెండవ స్థితి మరీ ఘోరం. నువ్వు హృదయము ఖాళీగా ఉండడానికి వీల్లేదు. నీ హృదయము దేవునికి ఆత్మచేత నింపుకోకపోతే నీ హృదయాన్ని ఏది భర్తీ చేస్తుందో తెలుసా అంటే సాతాను భర్తీ చేస్తుంది. అదేం చేస్తుందో తెలుసా? నిన్ను కష్టాలు పాలు చేస్తుంది, నిన్ను ఇబ్బందులు పాలు చేస్తుంది, నిన్ను నష్టాలు పాలు చేసి నీ జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. కనుక ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దాస్యంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్ను, నీ బిడ్డలైన వారు, నీ కుటుంబాన్ని దాస్యము చేతికి అప్పగించి వేసేది తెలుసా? నీ జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. అందుకే దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను దాసులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఇశ్రాయేలు యొక్క ప్రజలు కనుక నువ్వు దాసులుగా ఉండడానికి ఇష్టం లేదు. అందుకే ఇష్టం లేదు కనుక దేవుడు నిన్ను విడిపించాడు. దేవుని పెట్టారా? అందుకే ఈ నెహెమ్యా గ్రంథంలో ఆ మాట చాలా స్పష్టంగా రాశాడు. దేవుని పెట్టారా? ఇశ్రాయేలు ప్రజలు దేనికి కూడా దేవునికి తప్ప ఇంకెవరికి కూడా దాసులుగా ఉండడానికి వీలేదని కింద చదివిన ఈ యొక్క వాక్య భాగంలోనే చాలా స్పష్టంగా రాశాడు. చూడండి ఒకసారి 8వ వచనమా. అతను యెహోవా వాక్కు సెలవిచ్చెను, మన్నించండి. ఒకసారి లేవికాండం ఒకసారి లేవికాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 43వ వచనం కింద చదువు ఒకసారి. ఈ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము. మీ చుట్టుపక్కల ఉన్న జనములలో నుండి దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను మీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారి మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి కూడా స్వాచ్ఛముగా ఉండినట్లు మీరు ఇంటి వారిని స్వాతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీలైన మీరు సహోదరులు కనుక ఒకరి చేత ఒకరు కఠినంగా ఉండడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు అనగా అన్యులైన వారు ఒకరికొకరు దాసులుగా ఉండవచ్చేమో, కానీ ఇశ్రాయేలు ప్రజలనగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత దీవించబడిన వారు, దేవునితో పోరాడి ఐగుప్తు సహాయం పొందుకునేటువంటి వారు ఎలా ఉండాలో తెలుసా? వారందరూ కూడా సహోదరుల భావము కలిగి ఒకరికి ఒకరు ఏం చేయాలో తెలుసా అంటే సహాయం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. అంతే తప్ప దోషులుగా చేసుకోవడానికి వీల్లేదు. ఈ రోజున చాలా మంది చేసిన పని ఏమిటో తెలుసా? ఎవరికైనా సహాయం చేస్తే వారు చెప్పినట్లుగానే వినాలి అంటే దోషులుగా చేసేసుకుంటున్నారు. అవునా లేదా? లేకపోతే ఏమంటారు? వారికి దోషులుగా వారు చెప్పింది చేయలేదు అనుకోండి, ఒకవేళ నీకు 1,00,000 రూపాయలు నీ తోటి సహోదరు నీకు అప్పించింది అనుకోండి, అప్పించిన తర్వాత మనం ఏం చేస్తుంది? అనేక పనులు చెప్తూ ఉంటారు. చెప్పేం చేస్తారు? నువ్వు చేయలేదు అనుకో, ఏమంటారు? మాట వచ్చి నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు నాకు ఇచ్చే ఇప్పుడే ఏమంటారు? ఏం చేస్తున్నారు? వారికి దోషులుగా చేసుకోవడానికి చూస్తున్నారు. కానీ సహోదర భావం కలిగి ఒకరి ఎడల ఒకరు కరుణ చూపించుకునే వారిగా ఉండట్లేదు.
ఈమె యొక్క జీవితంలో కూడా జరిగినటువంటి సందర్భం కూడా అదే. దేవుని యొక్క దాసుడికి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు ఎటువంటి భక్తిపరుడు, మిగిలిన భక్తిపరుడు అంట. అటువంటి వాడికి అప్పించిన వాడు ఎవరై ఉన్నారో మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడ్డది. కానీ వాడంట వచ్చి, నువ్వు అప్పు తీరుస్తావా, లేకపోతే నీ బిడ్డలు నాకు దాసులకి ఇస్తావా? క్రైస్తవులమైన మనము దాసులుగా ఉండడం ఇష్టం లేదు కనుక యేసు ప్రభువు వారి పరలోకం నుండి లోపల దిగివచ్చి వేశారు. ఆ దాస్యం నుంచి విడిపించడానికి యేసు ప్రభువు తన యొక్క ప్రాణం పెట్టి మన స్వాతంత్రానికి దేవుడు చేస్తే ఈ రోజున మనం దాసులు ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు దాసులు అయిపోయేటువంటి సమయంలోనే సరే నీకు ఎవరు గుర్తు రావాలో తెలుసు అంటే, నా దేవుడు నీకు పోవాలి గుర్తుకు రావాలి. దేవుడి యొక్క సన్నిధికి వచ్చి నీకున్నటువంటి సమస్యను, నీకున్నటువంటి ఇబ్బందిని, నీకున్నటువంటి కరువును దేవుడికి తెలియపరిచినప్పుడు, ఆయన ఆత్మచేతను నింపబడినప్పుడు, పాస్టర్ గారు చెప్పాం కదా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పని అయిపోతుందిలే అనుకోవడానికి వీలు లేదు. ఆనాడు ఎలీషా చెప్పిన పని ఏమిటి? అనుకున్నటువంటి సమస్య చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన చేసిన పని తెలుసా? ఇదిగో నీవు చేయవలసిన పని నువ్వు చేయి. ఏం చేయమన్నాడు? నీవు వెళ్ళి నీవును నీ ఇరుగు పొరుగు అందరూ కూడా ఇదిగో దేవుని యొక్క ఆత్మాభిషేకం చదువు నింపబడ్డారు. ఆ నూనె వారి యొక్క రుణమును తీర్చింది. ఆ కుటుంబానికి శాంతిని, సమాధానం చేకూర్చింది. దేవుని బిడ్డ, ఇక్కడ కార్యము జరిగించింది ఇరుగు పొరుగు వారికి కాదు, ధనికులు కాదు, ఉన్నత అధికారులు కాదు, కానీ ఎవరంట? నూనె. దేవుడు అనగా పరిశుద్ధాత్మే. దేవుడే ఈ పరిశుద్ధాత్మ రూపము ఆ హృదయంలో ఉన్నాడు కనుక ఈ ఆత్మ తన పట్ల కార్యము జరిగింది. అప్పులు తీర్చడం ఒక్కటే కాదు, ఏం చేసింది తెలుసా? ఆ కుటుంబానికి భాషను కూడా దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ. ఈరోజు మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ, ఎటువంటి శోధనలో చిక్కబడి ఉన్నప్పటికీ మనం చేయవలసిన పని మన సమస్య తీసుకుని దేవునికి దోషం దగ్గర నడిపించుకోవాలి. ఈ రోజున గృహాల దగ్గర ఉన్న వారందరికీ కూడా సమస్యలు లేవా? ఏం చేస్తారు? సమస్య కబురు పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కరు. మా గురించి ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు నేనైతే ఇంట్లో పడుకున్నాను, మా గురించి ప్రార్థన చేయమంటే నేనైతే సీరియల్ చూస్తాను. అంటే పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కన్నీరు కార్చి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారంట? మంచంలో తొమ్మిది హాయిగా పడుకుంటారంట, రెస్ట్ తీసుకుంటారంట. అయినప్పటికీ కూడా ఇదిగో మా పట్ల కార్యం జరిగించలేదు. ఎలా జరిగిస్తాడంటే దేవునికి దోషుడు చెప్పినట్లుగా ఆమె చేసింది కనుక దేవునికి కార్యము చూడగలిగింది. మరి అటువంటి ప్రార్థన జీవితానికి ఉందా? ఆలోచించాలి. మన హృదయం అంటే దేవుని ఆత్మచేత నింపుకోవాలి. దురాత్మతో నింపుకుంటే మన కుటుంబంలో శాంతి ఉండదు, దానికి దోషులు అయిపోతాం. అది చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం, అది ఇంకా కష్టాలు పాలు చేస్తూ ఉంటుంది. ఒకనొక సమయంలో నీకు సంతోషాన్ని కలిగించినప్పటికీ ఒకవేళ ఇది సాతాను క్రియమో అని ఏం చేస్తుందో తెలుసో, మధ్యలో ఒక్కోసారి నవ్వేస్తుంది ఒక 5 నిమిషాలు. అదే నిజమే పర్లేదు, దేవుళ్ళకి వెళ్ళకపోయినా పర్లేదు, నాకు నవ్వు ఉంటుందని చెప్పి ఏం చేస్తాం మనం? దానికే దోషులుగా ఉంటాం. అది చెప్పినట్టుగా నడుస్తాము, కానీ దేవునికి దోషులు చెప్పినట్లుగాను దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోక మనం ఇంకా కష్టాలు పాలు, ఇబ్బందులు పాలైపోతాం. ప్రభువుకు దేవుడు పెట్టారు. అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరికింత దోషులుగా ఉండడానికి ఇష్టం లేదు దేవునికి. మనం స్వతంత్రులము. క్రీస్తు విడిపించాడు, మనందరూ కూడా స్వతంత్రులుగా చేశాడు. మనం దేవునికి కూడా దోషులుగా ఉండడానికి వీల్లేదు. కనుక మనం స్వతంత్రంగా ఉండాలి అంటే ఈ స్వాతంత్రత ఎవరిస్తారో తెలిసింది? మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా స్వాతంత్రంగా మనం చేయలేదు. రుణం నుంచే కావచ్చు, బలహీనత నుంచే కావచ్చు, నువ్వు ఎటువంటి కరువు నుంచే కావచ్చు, దేని నుంచే నేను స్వతంత్రంగా చేసేది మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు. కనుక దేవుని బిడ్డ, ఎటువంటి కరువులో ఉన్నావేమో, ఎటువంటి బలహీనత కలిగి ఉన్నావేమో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఎటువంటి అప్పుల చేత నీ గృహమే కావచ్చు, నీ స్థలమే కావచ్చు, నీకు ఉన్నటువంటి పొలమే కావచ్చు, ఏదైనా సరే తాకట్లో పెట్టుకుని ఉన్నావేమో, అది ఎటువంటి పెద్ద సమస్య అయినప్పటికీ, దాన్ని విడిపించడానికి నీకు శక్తి లేకపోయినప్పటికీ నా దేవునికి సమస్తమును కూడా సాధ్యము అని నువ్వు విశ్వసించి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ప్రభు ఈ సమస్యను ఇంటినే పరిశీలిస్తాడు. అప్పుడు నీ హృదయానికి ఆనందాన్ని ఇస్తాడు. కనుక దేవుని ఎంతవరకు ప్రభునందు విశ్వాసం లేకుండా నువ్వు జీవిస్తే కనుక, ఎంతవరకు ప్రభునందు నమ్మక లేకుండా నువ్వు జీవిస్తే కనుక ఈరోజు తీర్మానం చేసుకో. నీ సమస్య ఎవరికి చెప్తే ఆ సమస్య విడిపించబడదు. ఒకసారి ఆలోచించు.
రాజుల దగ్గరికి కాదు, అధికారుల దగ్గరికి కాదు, ఆస్తి పరుల దగ్గరికి కాదు, వాటిని విడిపించేటువంటి దేవుడి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి పరిష్కరించుకుని, ఆయన దగ్గర నుంచి విమోచించబడి క్రీస్తు ఇచ్చేటువంటి స్వతంత్రతని కలిగి ప్రభు నుండి ఆనందం సంతోషకరమైన జీవితం ప్రసాదించి ప్రభు యొక్క రాకకు ఆయుధం వచ్చి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైన దేవానికి వందనాలు. అవును, ఈ భయంకరమైన దినాలు, ఈ కరువు దినాల్లో, ఈ కరోనా వైరస్ దినాల్లో మేము దేనికి బానిసలుగా ఉండకుండా ఉండాలి. అయ్యా, మా కుటుంబాలు క్షేమముగా ఉండాలి అంటే, మా కుటుంబాలు సమృద్ధి చెంత నింపబడి ఉండాలి అంటే, అయ్యో మేము దేనికి దోషులుగా ఉండకుండా ఉండాలి అంటే నాయన మేమేమి చేయాలో ఈ రోజు నువ్వు మాతో సూటిగా మాట్లాడాలి. అయ్యా, ఇంతవరకు మేము కరువు కలిగినప్పుడు, ఇంతవరకు అప్పులు పాలైపోయినప్పుడు మేము అధికారుల దగ్గరికి పరిగెత్తాము నాయన, అప్పులు ఇచ్చే వారి దగ్గర మేము పరిగెత్తాము, కానీ అప్పులు తీర్చే నీ వద్దకు మేము రాలేకపోయాము నాయన. అందుకే ఈ రోజు మా అందరితో ప్రవక్త శిష్యుడు కుమారు, ఇదిగో ప్రభువా, ఇదిగో తన యొక్క బిడ్డలైన వారిని అప్పులిచ్చిన వారు తీసుకుని పోతూ ఉన్నప్పుడు నాయన, దోషులుగా చేసుకోవడానికి తీసుకుని పోతూ ఉన్నప్పుడు నాయన, అయ్యా ఆమె ఇదిగో అధికారుల దగ్గరికి వెళ్ళలేదు నాయన, అప్పులిచ్చే వారి దగ్గరికి పరిగెత్తికి వెళ్ళలేదు, కానీ ఆ సమస్య తీర్చే దేవుని యొద్దకు నడిపించబడింది. దేవుని యొక్క దోషుల దగ్గరికి సమస్య తీసుకుని వచ్చింది. దేవుని యొక్క దోషులు చెప్పినట్లు ఆమె చేసింది కనుక ఆయన ఆమె సమస్య పరిష్కరించబడింది. తన కుమారుడు దాస్యంలోకి వెళ్ళక్కలేకుండా పోయింది. కుటుంబంతో కూడా ఆయన పోషణకరమైన జీవితం ఆమె పొందుకుందని ఆయన మీకు వందనాలు. అయ్యా, అట్టి రీతిగానే ఏ బిడ్డలు అట్టి రీతిగా వారి యొక్క పొలాలు తాకట్టు పెట్టుకున్నారు, వారి యొక్క గృహాలు తాకట్టు పెట్టుకున్నారు, కుటుంబ పోషణ కొరకు వారికి ఉన్నటువంటి కరువు కొరకు తాకట్టు పెట్టుకున్నారు. అయ్యా, వారి మీద జాలి చూపించేవారు, సహోదరులకు ప్రేమను చూపించేవారు. మీకు వందనాలు. ఇదిగో మీరు అంత మాత్రం దోషులుగా ఉండడానికి వీల్లేదు. మీరు సహోదరులు, ఒకరికి ఒకరు క్షమించుకోండి, ఒకరికి ఒకరు సోదర భావం చూపించుకోండి, కరుణ చూపించుకోండి అని ఈ రోజున ప్రభువా నువ్వు మాట్లాడవు కనుక నాయన, అయ్యా మేము ఏ బాధలు కలిగి ఉన్నప్పుడు నీ సన్నిధిలోనికి వచ్చి పరిష్కరించబడి నీ ఆత్మ చేత నింపబడి నాయన పరిష్కరించుకుని నాయన నీవిచ్చేరుడు స్వాతంత్రతను బట్టి ఆనందించేవారు చూతున్న ప్రతి ఒక్క బిడ్డలకు మీరే ప్రసాదించి మీరే మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడును మా విమోచనకర్త అయిన యేసు సర్వాధికారైన నావుడు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.